రేపటి తరాల భవిష్యత్తు కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కలిసికట్టుగా పనిచేసి మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని గజ్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థి దశలో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా వారిని పర్యవేక్షించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు గజ్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ రవికుమార్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కమిషనర్ రష్మి ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్కు బానిసైన యువత మానసికంగా అస్థిరులై కుటుంబంతో పాటు సమాజంపై కూడా ప్రతికూల భావనలు పెంచుకునే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులు మానభంగాలు, దోపిడీలు, హత్యలు వంటి నేరాలకు దారితీసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కావున అసాంఘిక కార్యకలాపాలు లేదా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురించి సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి బాధ్యత అనే విధానం పైన మనం ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా యువత అనేది వారి యొక్క ఏకాగ్రత కోల్పోతున్నది, అశాంతి, మానసికంగా ఆందోళన, ఒంటరితనం అయిపోతున్నారు, నిద్ర రాకపోవడము. దీనివల్ల కుటుంబానికి దూరంగా కావడం వల్ల వారి యొక్క విలువైన కుటుంబం పైన గొడవలు చేసి వారిని చంపడం, ఈ అలవాటు చేసుకోవడం వల్ల వారిని చంపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క పిల్లలను నిరంతరం అనుక్షణం కంపల్సరిగా నిఘా పెట్టాలని, వారు ఏం చేస్తున్నారు, ఏ విధంగా వారి యొక్క అలవాట్లు ఏమున్నాయి, డైలీ వారి యొక్క పిల్లలకు అనుగుణంగా వారితోని ప్రతిరోజు గడపాలని, వారు చేసే దైనందిన కార్యక్రమాలలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని. లేకపోతే యువత అనేది ఈ డ్రగ్స్కు అలవాటు పడి మత్తు పదార్థాలకు మరియు సిగరెటు, గుట్కా, గాంజా ఈ సంస్కృతికి అలవాటు పడ్డ తర్వాత కంట్రోల్ చేయలేకపోతాము. కాబట్టి స్టార్టింగే దీన్ని మనం మొక్కలైతే ఏ విధంగా, మన పంటనైతే ఏ విధంగా ఎంత జాగ్రత్త చూస్తున్నాం, మన పిల్లలు అంతకొంత ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ డ్రగ్స్కి అలవాటు లేకుండా ఉండాలంటే ముఖ్యంగా ఉదయాన్నే తల్లిదండ్రులు ఉదయాన్నే లేపడం, వారితో పాటు వాకింగ్ చేయడం అండ్ సంగీతాలు మంచిగా వినడం, మరి యొక్క మనశ్శాంతిగా స్నేహితులతో గడపడం, మరి వారి కుటుంబంతో సంతోషంగా ఉంటే వారి యొక్క అలవాట్లకు దూరంగా అయ్యే అవకాశం ఉంటుంది.